తా చెడ్డ కోతి వనమెల్లా చేర్చిందని సామెత అమెరికా వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. వాళ్ళు నాశనం అవుతూ ప్రపంచాన్ని నాశనం చేస్తుంటారు. శరణార్థులు వాళ్ళ దేశంలో కనుమతించి ప్రపంచంలో అందరినీ శరణార్థులకి కేంద్రం కింద మార్చుకోమంటారు. వాళ్ళ దేశంలోనే కొట్టుకు చేస్తున్నారు. అలాగే ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లని ప్రోత్సహిస్తారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి హౌతీల్ని ప్రోత్సహిస్తారు. వాళ్ళతో చర్చలు జరపడం ద్వారా పెంట చేసి వదిలిపెడతారు. వీళ్ళని నమ్ముకున్నోడు నాశనం అవుతూ ఉంటాడు. పాకిస్తాన్ దానికి సజీవ సాక్ష్యం. ఇప్పుడు అమెరికా దక్షిణ కొరియాని ఈ మధ్యకాలంలో బాగా ముందుకు తీసుకెళ్ళింది. అంతకు ముందు ఉన్నటువంటి దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉత్తర కొరియాతో ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉత్తర కొరియా తిట్టిపోసినా లైట్ తీసుకున్నా పట్టించుకోకుండా మంచితనంగా వెళ్తూ వచ్చాడు. అట్లాంటి అధ్యక్షుడిని దిగేదాకా అక్కడున్న ఎన్నికల్ని ప్రభావితం చేసింది అమెరికా. అమెరికాకి అనుకూలమైన వాడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తీరా చూస్తే దాని దెబ్బకి దక్షిణ కొరియా ఆస్తులన్నీ కరిగించేసుకుంది అమెరికా. పద్దాకా ఉత్తర కొరియాతో గొడవలు పెట్టి వాళ్ళిద్దరి మధ్యన చిచ్చురేపి తద్వారా ఆయుధ పోటీని క్రియేట్ చేసి ఆయుధాలు అమ్ముకుంది అమెరికా. లబ్ధి పొందింది అమెరికా. రోజు ఉద్రిక్తతల వలన గిలగిల్లాడింది దక్షిణ కొరియాలో ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే పద్దాకా వీడేమో కిమ్ వచ్చినేమో ఏదో ఒకటి రాకెట్ లాంచర్స్ వేయడం, ఇట్లాంటి వాటి ద్వారా దక్షిణ కొరియాలో ప్రశాంతమైన జీవనం, మంచి వ్యాపార సంస్థలు ఉన్నాయి, కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నాయి. అట్లాంటి చోట్లన అమెరికాని నమ్ముకున్నటువంటి అధ్యక్షుడు చివరికి నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఫలితం ఎన్నికల రిజల్ట్లో కనిపించింది. తాజాగా అమెరికా ఫేవరబుల్ క్యాండిడేట్ కాస్త దెబ్బతిన్నాడు. పీపుల్ పవర్ పార్టీ నేత దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు యాన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రెఫరెండంగా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు తాజా సమాచారం ప్రకారం 300 సీట్లకు గాను విపక్షాల కూటమి 175 చోట్ల విజయం సాధించింది. తద్వారా గెలిచేసింది. అధికార పీపుల్ పవర్ పార్టీ దాని మిత్రపక్షం కలిపి 109 చోట్ల గెలిచినాయి. ప్రతిపక్షం గెలుపుతో అధ్యక్షుడిగా యూన్ సుక్ కష్టాలు మొదలైనవి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిపత్యం పెరిగిన నేపథ్యంలో అధ్యక్షుడు కొత్త సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. తద్వారా అమెరికాను నమ్ముకున్నందుకు గాను దెబ్బతినడం ఇప్పుడు దక్షిణ కొరియా అధ్యక్షుడు వంతవుతోంది.